Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 3 of my transformation. సో మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చూసుకుంటా స్టిల్ సేమ్ వెయిట్ 76.90. బట్ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా నా నెక్స్ట్ డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను. నేను నైట్ సోక్ చేసుకున్న బాదం అండ్ చియా సీడ్స్ రెండు తీసుకున్నా. బేసికలీ చియా సీడ్స్ ఎక్కువసేపు సోక్ చేస్తే చాలా బెటర్, అదర్వైజ్ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో బెటర్ టు సోక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ స్టెప్ వాకింగ్ స్టార్ట్ చేసా. ఈరోజు కాన్స్టెంట్గా 1 అవర్ వాకింగ్ చేసుకున్నా. ఈరోజు సెకండ్ కార్తీక సోమవారం, సో గుడికి వెళ్దామని చెప్పి అనుకున్నా. వెళ్ళి కట్టౌత్తో తీసుకున్నా. ఈ 365 కట్టౌత్తు 90 రూపీస్ చెప్పారండి. నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ స్టిల్ మనం పెట్టేదే 1 డే కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ ఆల్సో దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నా. అండ్ పువ్వులు, కొబ్బరికాయ సెట్ కూడా తీసుకున్నా. అవన్నీ వెలిగించా. దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడు అనిపించింది ఎందుకో ఫాస్టింగ్ చేయాలని చెప్పి వాటర్తో స్టార్ట్ చేశాను ఆ ఫాస్టింగ్. ఇంకా ఈరోజు వర్కింగ్ డే, సో ఆఫీస్కి వెళ్ళిన, నా వర్క్ స్టార్ట్ చేసాం. మండే కాబట్టి ఫస్ట్ నా ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసాం. అండ్ ఆల్సో మెయిల్స్ అవి చెక్ చేసుకొని నా వర్క్ స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి నేను ఫాస్టింగ్లో ఉన్నా కాబట్టి జస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నా. అండ్ కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, ఈగర్గా వెయిట్ చేసాం 6:30 ఎప్పుడు అవుతుందా, చంద్రుడు ఎప్పుడు వస్తారా, ఆర్ఎల్స్ చుక్కు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఫైనల్లీ చంద్రుడు వచ్చారు. సో దండం పెట్టుకొని ఫాస్టింగ్ బ్రేక్ చేసాం. సో బ్రేక్ చేశాక ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకో సరేలే ఫ్రూట్సే తీసుకుందాం, మార్నింగ్ నుంచి ఏమీ ఆయిల్ కంటెంట్ కానీ ఏం తీసుకోలేదు కదా అన్నట్లు ఇంకా ఫ్రూట్స్తోనే స్టార్ట్ చేసాం. గోవా అండ్ కస్టర్డ్ యాపిల్ తీసుకున్నాం. గోవా ఎప్పుడు నేను ఎలా వెరైటీగా కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, కొంచెం తినాలని ఒక ఫీలింగ్ వస్తుంది అని చెప్పి. సో ఆ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపించా, ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారని చెప్పి. అండ్ ఇదేం పెద్ద టెక్నిక్ ఏం కాదు, ఈజీనే. క్రాస్గా కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ రెండు ఈక్వల్గా కట్ అయినట్టు చూసుకోవాలి. సో అలా స్లోగా కట్ చేసుకుంటున్నా. బేసిక్గా 6:30 వరకు నాకు చాలా ఆకలిగా అనిపించింది, బట్ 6:30 అయ్యేసరికి ఎందుకో అంత ఆకలేం అనిపించలేదు. ఆ ఫ్రూట్స్ తినేసరికి నాకు కడుపు నిండిపోయినట్టు అనిపించింది. బట్ వాటర్ మాత్రం బాగా తీసుకున్నా. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగా ఈరోజు. అంటే ఫుడ్ ఏం తీసుకోలేదు కాబట్టి హైడ్రేటెడ్గా ఉండాలి. సో వాటర్ అయితే ఇనఫ్గా తీసుకున్నా. అండ్ ఈ కట్ చేసిన తర్వాత కూడా మనకి వెంటనే రాదు. సో తీసుకుంటున్నప్పుడు ఎక్కడైతే ఇంకా స్టిక్ ఆన్ అయి ఉన్నాయో అక్కడ కొంచెం మళ్ళీ నైఫ్తో కట్ చేసి తీసుకోవాలి అన్నమాట. సో ఫైనల్లీ అలా తీసుకున్నా. నాకెందుకో గోవా చూసినప్పుడల్లా నాకు అలా కట్ చేసుకుంటేనే తినాలని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో వీక్ డేస్లో కొంచెం బిజీగా ఉంటాం, బట్ స్టిల్ నేను నా డైలీ రొటీన్ వీడియోస్ చేయాలి అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టేక్. నేను ఫస్ట్ టేక్లోనే కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా వాయిస్ ఓవర్. బికాజ్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు అంతేం అనిపించలేదు, అంటే ఈజీనే కదా అని అనిపించింది. బట్ ఒక్కసారి దిగితేనే కదా తెలుస్తుంది దాని కష్టం ఎంత ఉంది అన్నది. సో నాకు ఫస్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ తీసుకున్నాం. అప్పుడు అనిపించింది, ఓ మై గాడ్ ఇంత కష్టమా. నార్మల్గా మనం షార్ట్స్ వీడియోస్ చూస్తాం యూట్యూబ్లో, చూసిన వెంటనే ఈజీయే కదా అన్న ఫీలింగ్లోనే ఉంటాం. సో చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో అని చెప్పి. డైలీ నేను మిస్ అవ్వకుండా నా డైలీ రొటీన్ వీడియోస్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. యా, ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ కమింగ్ టు స్మాల్ విక్టరీస్ అండ్ లెర్నింగ్ పాయింట్స్, ఈరోజు నేను స్మాల్ విక్టరీస్ వచ్చేసరికి మార్నింగ్ 6:30కే లేచా. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ మీ. బికాజ్ నైట్ నేను ఎర్లీగా పడుకోవాలి అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. ఏంటంటే నేను నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్, నా స్లీప్ టైం కొంచెం ఎర్లీగా ఉండాలి అని చెప్పి. అది నేను అచీవ్ చేశాను ఈరోజు. మార్నింగ్ 6:30కే లేచా. అండ్ నిన్న నైట్ నేను 10:30కే పడుకున్నా. మనకి వెంటనే నిద్ర రాదు, బట్ 5 to 10 minutes కళ్ళు మూసుకొని అలా ట్రై చేస్తే 10 minutes కాకపోయినా 15 minutesలో కంప్లీట్గా మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన బట్టి చెప్తున్నా.
అండ్ ఆల్సో ఈరోజు నా వెయిట్ చెక్ చేసుకున్నాక నాకు 1 ఇంచ్ కూడా చేంజ్ కనిపించలేదు. బట్ స్టిల్ వెయిట్‌లో ప్రోగ్రెస్ లేకపోయినా నా హ్యాబిట్స్‌లో ప్రోగ్రెస్ ఉండాలి అని చెప్పి వాకింగ్ కానీ ఏది కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ కీ. నేను అది చాలా బాగా బిలీవ్ చేస్తా. సో మనం కన్సిస్టెంట్‌గా ఉంటేనే మనం రిజల్ట్స్ చూడగలం. అది ఏ ఫీల్డ్‌లో అయినా కూడా. సో జస్ట్ బీ కన్సిస్టెంట్. అండ్ కమింగ్ టు ది లెర్నింగ్ పాయింట్స్, ఈరోజు నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అని అనిపించింది. బికాజ్ నేను మార్నింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఫాస్టింగ్ చేస్తా అని చెప్పి, నేను ఉంటా అని చెప్పి. బికాజ్ నేను జస్ట్ 2 days ముందే వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేశాం. సో వితిన్ 2 daysలోనే నేను మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలంటే ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ జాబ్ ఫర్ మీ. మార్నింగ్ లేచే వరకు అసలు నేను అనుకోలేదు ఈరోజు నేను ఫాస్టింగ్ చేయాలి అని చెప్పి, గుడికి వెళ్ళాలి అని చెప్పి. బికాజ్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశా, నాకు ఇప్పుడు పీరియడ్స్ టైం దగ్గరగా ఉంది, ఇంకా రాలేదు అని చెప్పి. సో ఈ టైంలో అసలు నేను వెళ్ళగలనా లేదా అని అనిపించింది. వెళ్ళి మంచిగా దర్శనం అది బాగా చేసుకొని ఫాస్టింగ్ కూడా ఉండి ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. ఒక పాజిటివ్ హోప్ వచ్చింది నాకైతే. గుడికి వెళ్ళి మొత్తం అంతా బాగా దర్శనం చేసుకొని అర్చన అవి చేసుకొని వచ్చేసరికి చాలా బాగా అనిపించింది. ఈవెన్ నేను తినకపోయినా కూడా నా స్టమక్ చాలా ఫుల్ఫిల్గా బాగా అనిపించింది. అంటే రోజు తినకుండా ఉండలేను అనుకోండి, బట్ నాకు దేవుడి మీద ఉన్న నమ్మకంతో నా డే అంతా చాలా పాజిటివ్గా నాకు నడిచింది అని అనిపించింది. సో యా, దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ పాయింట్స్. వన్ మోర్ థింగ్, మార్నింగ్ నేను నా వెయిట్ చెక్ చేసుకున్నాక అసలు డిసప్పాయింట్ అవ్వలేదు. అసలు ఒక ఇంచ్ కూడా తగ్గలేదే అన్న ఫీలింగ్ కూడా అనిపించలేదు. ఓకే ఫైన్, ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్ డే అని అనిపించింది. సో యా, ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అంటే నేను అలా ఫీల్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది నాలో. యా, చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నాలో నేనే. ఇలా వీడియోస్ తీసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అనిపిస్తుంది ఓకే నేను ఇలా ఫీల్ అయ్యానా అని చెప్పి. సో ఎవ్రీడే మనం మాట్లాడుకోం కదా, ఏం ఫీల్ అయ్యాం, ఏం చేసామని చెప్పి. సో ఈ వీడియోస్ త్రూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ అచీవ్డ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ అని చెప్పి. యా, నైస్. ఈవెన్ ఆఫీస్లో కూడా ఏమి ఇష్యూస్ లేకుండా అంత హ్యాపీగా అయిపోయింది. సో ఓవరాల్గా డే అయితే బాగానే జరిగింది, ఏం ఇష్యూస్ లేకుండా అంతా సెట్. అండ్ ఆల్సో నాకు ఒక హ్యాపీ న్యూస్ కూడా వచ్చింది. అది నేను ఫ్యూచర్లో షేర్ చేసుకుంటా ఫ్యూచర్ వీడియోస్లో. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ మీ. Please do like and subscribe if you like my videos and if you want to be part of my journey. That's all I had. Thank you everyone. Be kind and be positive. Bye.